నమస్తే, నేను కృష్ణకుమార్. వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT CET ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. నగరవాసుల కొంగు బంగారం కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 15న ప్రారంభమై జనవరి 13న ముగుస్తాయని ఆలయ ఈవో SJ మాధవి వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన ప్రసాద్ పథకం పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా 510 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక వివరాలు చూస్తే, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT CET ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో 10th సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. 85,755 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరయ్యారని, జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు. విద్యా వ్యాపారం కాకూడదనే ఆన్లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి, మౌలిక వస్తువులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT పరిధిలోని IIITలో చేరేందుకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం విదితమే. నిర్వహించలేని పరిస్థితుల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క పరీక్ష, ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 6 సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ డిగ్రీకి, మరి అట్లాగే 3 యూనివర్సిటీస్లో ఉన్నటువంటి డిప్లొమా కోర్సెస్ అంటే ఆచార్య NG రంగా యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ YSR హార్టికల్చర్ యూనివర్సిటీలో మరి వారు ఆఫర్ చేస్తున్నటువంటి డిప్లొమా కోర్సెస్ కూడా అడ్మిషన్స్కు ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో సుమారు 85,755 మంది విద్యార్థులు మరి ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 88,974 మంది దీనికి అప్లై చేస్తే 85,755 మంది అంటే సుమారు 96% విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగింది. అట్లాగే సుమారు 630 సెంటర్లలో అంటే ఇంచుమించుగా ప్రతి మండలానికి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో మరి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాసే విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సగటున ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. అట్లాగే తెలంగాణలో కూడా సుమారు 8 సెంటర్లలో కూడా ఈ యొక్క పరీక్ష నిర్వహించుకోవడం జరిగింది. డిసెంబర్ 5వ తారీఖున పరీక్ష నిర్వహించగా మరి ఈరోజు అంటే ఒక వారం రోజుల్లోనే పరీక్ష ఫలితాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. నిజంగా ఇదొక రికార్డ్ అని కూడా నేను చెప్పవచ్చు. మరి RGUKT ఛాన్సలర్ గారు, అట్లాగే RGUKT వైస్ ఛాన్సలర్ గారు, డైరెక్టర్స్ అందరూ కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ ఏది విధంగా ఇబ్బంది లేకుండా. నగరవాసుల కొంగు బంగారం కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 15న ప్రారంభమై జనవరి 13న ముగుస్తాయని ఆలయ ఈవో SJ మాధవి వెల్లడించారు. శనివారం ఉదయం ఆలయ ఆవరణలో AEOలు వి రాంబాబు, పి రామారావు, DEEలు CHV రమణ, బి రాంబాబులతో కలిసి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ 15 ఉదయం 10:10 ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. కోవిడ్-19 మార్గదర్శకాల నేపథ్యంలో
నో మాస్క్ నో స్లాట్ నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనాలకు వచ్చే భక్తులు ఖచ్చితంగా స్లాట్ స్లిప్ తీసుకురావాలన్నారు. ఆయా టోకెన్లు జగన్నాథ్ స్వామి, అంబికాబాగ్ రామాలయాల్లో జారీ చేస్తున్నామన్నారు. 500, 200, 100 రూపాయల టికెట్లను సైతం స్లాట్ పద్ధతిలో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 5,000 మంది టోకెన్లు తీసుకున్నారని చెప్పారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,000 మంది, గురువారం 12,000 మంది భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. ఉచిత అన్నప్రసాద వితరణకు బదులు ప్రతిరోజు 1000 మంది భక్తులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తామని ఈవో వివరించారు. ఈ నెల 17, 24, 31, జనవరి 7 తేదీల్లో గురువారాలు వచ్చాయని, ఆయా రోజుల్లో ప్రత్యేక పంచామృతాభిషేకం, స్వర్ణాభరణ పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు. వయోవృద్ధులు, 10 ఏళ్లలోపు పిల్లలను దర్శనాలకు అనుమతించబోమని చెప్పారు. ఆ తల్లి దయ వల్ల కరోనా నుంచి బయటపడి చాలా కాలం తర్వాత మీ అందరినీ కలుసుకొని రోజు వచ్చింది. ఈరోజు మనకి ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేలు పైన మన తల్లి, మన బంగారు తల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి స్వయంగా ఉద్భవించినటువంటి ఈ మార్గశిర మాసము అంతా కూడా చాలా దిగ్విజయంగా భక్తులు, వేలాది మంది భక్తులు వస్తారు. అయితే ఈసారి ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ అతలాకుతలము చేసేస్తుంది కాబట్టి ఎన్నో నియమ నిబంధనలు పాటించి మనము ఈ పండగ జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకు మీ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా ఏవేవి భక్తులు పాటించాలన్నది చెప్తాను. ఈసారి మార్గశిర మాసము డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా నెల రోజులు వచ్చింది. మనకి 4 లక్ష వారాలు వచ్చాయి ఈసారి. మిగిలిన రోజులంతా కూడా లక్ష వారాలు కాకుండా మిగతా రోజులంతా ఒక 6,000 డివోటీస్ని అలో చేయడానికి లిమిట్ పెట్టుకున్నాము. థర్స్డేస్ మాత్రము 12,000 దాకా డివోటీస్ రావడానికి యాక్సెప్ట్ చేస్తున్నాము. అయితే ముందుగానే 7వ తేదీ నుంచే, నేను డిసెంబర్ 7వ తేదీ నుంచే మేము జగదాంబ జంక్షన్లో ఉన్న రామాలయంలో, కొత్త రోడ్డు జంక్షన్లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్లోనూ స్లాట్ బుక్ చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పటి వరకు 5,000 స్లాట్స్ బుక్ అయినాయి. ఎవ్వరూ కూడా, ప్రతి ఒక్క డివోటీ కూడా ఆ ఆధార్ కార్డు చూపించి తీసుకున్న స్లాట్ ఉంటేనే క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి అలౌ చేసేది లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్లో, రామాలయంలో, జగన్నాథ స్వామి టెంపుల్లో వాళ్ళ ఆధార్ కార్డు చూపించి వాళ్ళకి దర్శనానికి స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ తోటే రావాలి. నో స్లాట్ నో ఎంట్రీ. ఈవెన్ ఫ్రీ దర్శనం వాళ్ళకు కూడా, ఉచిత దర్శనం వాళ్ళకి కూడా, ఉచిత దర్శనము 100 రూపాయల టిక్కెట్టు, 200 టిక్కెట్టు, 500 టిక్కెట్టు. వాళ్ళకి ఎప్పుడు ఏ టిక్కెట్టు కావాలో ముందు నేను చెప్పిన ఈ 2 పాయింట్లోనూ స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ పట్టుకొని మాత్రమే రావాలి. దర్శనానికి ఎటువంటి టిక్కెట్లు ఆలయము లోపల ఇవ్వబడవు. అందరూ దయచేసి గుర్తించవలసినదిగా నా మనవి. ఇంకొక విషయం ఏంటంటే, నో మాస్క్ నో ఎంట్రీ. ఇప్పటి వరకు మీకు నో స్లాట్ నో ఎంట్రీ అన్నాను. ఆ టికెట్ చూపిస్తూ మాస్క్ కంపల్సరీగా ఉండాలి. దయచేసి కొంత సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎంత చెప్పినా డివోటీసు సోషల్ డిస్టెన్స్ పాటించి మన ఆరోగ్యం మనం చూసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉన్నది. ఆ తర్వాత 65 సంవత్సరాల పైబడి ఎవరూ దయచేసి దర్శనానికి రావద్దు. మనం లేనిపోని కష్టాలు తెచ్చుకుంటాము. అలాగే పసిబిడ్డలను కూడా తేవద్దని మనవి. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు చెప్పిన విధంగా నేను
ప్రతిరోజు కూడా ఇవి తీసుకొని ఎంటర్ అయితేనే వాళ్ళకి వస్తుంది. ఉచిత దర్శనము 100 రూపాయల టికెట్టు. మనకి కొత్త రోడ్డు వైపు నుంచి క్యూ లైన్స్ మొదలవుతాయి. రీడింగ్ రూమ్ మిగతా రోజుల్లో రీడింగ్ రూమ్ నుంచి, థర్స్డేస్ కొత్త రోడ్డు నుంచి క్యూ లైన్స్ మొదలవుతాయి. అలాగే 200 రూపీస్ టికెట్టు, 500 రూపీస్ టికెట్టు అవి కూడా సీతారామస్వామి టెంపుల్ నుంచి మొదలవుతాయి. ఆ విధంగా వాళ్ళు రావాల్సి ఉంటుంది. కార్పొరేషన్ అలాగే మున్సిపాలిటీకి చెందిన కొత్త పన్నుల విధానాన్ని ప్రకటించిన జీవోని మున్సిపల్ శాఖ మంత్రి వెంటనే వెనక్కు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణతో కలిసి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను నిజమైన నిరుపేదలకు అందించేందుకు కలెక్టర్ల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయటం జరిగిందని, దీనికి వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ నిరుపేదలకు చేరవలసిన ఇళ్లను అడ్డుకుంటూ వాటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మా ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జీవోలను తొంగలో తొక్కుతూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి కొత్త జీవోలు ప్రకటించి ప్రజలపై పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు బీపీఎల్ కార్డుదారులకు ఉచితంగా తాగునీటిని అందివ్వాలని ఒకే ఒక సంకల్పంతో అమృతం స్కీమ్ ద్వారా నిరుపేదలకు నీళ్లు ఇవ్వటం జరిగిందని, వాటికి ఇప్పుడు పన్నులు విధించడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక ఆలయ మాజీ చైర్మన్ బిఎస్ఎంకే జోగినాయుడు, మల్లా సురేంద్ర, కొణతాల వెంకట్రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మన అనకాపల్లి నెహ్రూ చౌక్ దగ్గర కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చెప్పిన మాటలు గుర్తుండవు, అబద్ధాలు పోరు. ప్రపంచంలో అబద్ధాలు ఎక్కువ ఎవరంటే ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆ రోజు నెహ్రూ చౌక్ దగ్గర సత్యనారాయణపురం ఇల్లులు ఇచ్చారు, మీరు బ్యాంక్ లోన్లు ఇచ్చారు, మీరు బ్యాంక్ లోన్లు కూడా కట్టవసరం లేదని ఆ రోజు ప్రభాకర్ పలికిన ముఖ్యమంత్రి ఈరోజు బ్యాంక్ లోన్లు కాదు కదా, ఆ ఇల్లులు కూడా ఆ రోజు ఇచ్చిన ఇల్లులు కూడా క్యాన్సిల్ చేసేస్తున్నామని చెప్పేసి అంత దౌర్భాగ్య పాలన ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా పేదవాడిపై, ప్రతి పేదవాడికి కూడా స్వేచ్ఛ లేకుండా ఆడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ నడ్డి విరిసి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అతి త్వరలో స్థానిక సంస్థలు కానీ ఈ జమిలీ ఎలక్షన్లను బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. భీమటికి పన్నుల విషయంలోని, సత్యనారాయణపురం ఇల్లుల విషయంలోని, ఈ అమృత వాటర్ సప్లై విషయంలో కూడా 3 కూడా న్యాయ పోరాటం వెళ్ళి కోర్టుని కూడా ఆశ్రయించి నేను ప్రస్తుత పాలనలో మాకు న్యాయస్థానం తప్ప వేరే దిక్కు లేదు, ఇక్కడ న్యాయం జరగదు ఈ పాలనలో. మళ్ళీ వీటిని కూడా 3 కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగు ఆర్డర్ తెచ్చి ప్రతి పేదవాళ్ళకు కూడా ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు ఏదైతే ఆదేశాలు జారీ చేశారు, కలెక్టర్ గారు, పీడీ గారు ప్రొసీడింగ్స్ వెరిఫై చేసి ఇల్లు లేని వారిని పక్కాగా నిర్ణయించి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ సర్టిఫికేట్ రూపంలో ఇచ్చారు. వీళ్ళందరూ పేదలు, ఇల్లు లేని వాళ్ళు కరెంటు బిల్లులు కట్టుకున్నారు. అలాగే లోన్లు, కొంతమంది లోన్లు తీసుకుని సుమారు 9-10 కోట్ల రూపాయల లోన్లు కూడా అందరూ తెచ్చుకున్నారు. అటువంటి పరిస్థితిలో వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఇక్కడ వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది దురదృష్టకరం. కంపల్సరీగా ఆ పేద కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే టిట్కో ఇల్లు లబ్ధిదారులు పొందారో వాళ్ళందరూ, ఇల్లు లేని పేదలు, వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలి. ఆ రోజు మేము ఇల్లులు ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని, దండం పెట్టుకొని, భోజనాలు వండుకొని ఆ ఇల్లులో పండగ చేసుకున్నారు కుటుంబం అంతా. ఆ రోజు ఆ విధంగా జరిగితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కట్టండి, 3 బెడ్రూమ్ కట్టి ఇల్లులు ఇవ్వండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లుల్ని పేదల దగ్గర లాక్కొని మళ్ళీ మీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కట్టండి, ఎన్ని ఇల్లులు ఇస్తారో, ఎన్ని స్థలాలు ఇస్తారో ఇచ్చి పేరు తెచ్చుకోండి. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన ప్రసాద్ పథకం పనులను త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద కేటాయించిన 53 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపామని, కాగా సింహాచలం దేవస్థానానికి రెగ్యులర్ ఈవో నియామకం జరిగేంత వరకు 5 ఏఈఓలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో 98వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎర్ర వరాహ నరసింహం, కృష్ణ, లంకా సత్యబాబు, దాసరి కనకరాజు, బొట్టా శ్రీనివాస్ యాదవ్, కె సింహాద్రి, సిడగం తాతబాబు, అక్కిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి శనివారం లాగానే ఈ కార్తీక మాసం పవిత్ర
మనటువంటి ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకుంటే చాలా సంతోషం. మరి ఆ స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడు కొత్తగా మరి ఆ స్వామి దయతోటి ముందు త్వరలో ఒక రెగ్యులర్ ఈవో రావాలి, ఈ వ్యవస్థ అంతా బాగుపడాలి. రెండోది ఈ పంచగ్రామాల భూ సమస్య కూడా పరిష్కారం కావాలి అని మరి మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ తప్పనిసరిగా దేవాలయ అభివృద్ధికి కానీ దేవస్థానం ఉద్యోగాల అభివృద్ధికి కానీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఉందని, అలాగే పంచగ్రామాల సమస్య పరిష్కారాలకు కూడా ప్రభుత్వ చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ దేవస్థాన అభివృద్ధి కానీ పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం కానీ ఒక స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగానే కాకుండా ఆ స్వామివారిని ఎంతో బలంగా నమ్మే భక్తుడిగా కూడా మరి నా వంతు కృషి ఎప్పుడు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి స్వామి ఆశీస్సులతోటి కేంద్ర ప్రభుత్వం వారు ఒక 50 కోట్ల రూపాయలు ప్రసాదం స్కీమ్ ద్వారా మంజూరు చేశారు. దానికి వారు ప్రతిపాదన కూడా అడిగారు. ఆ 50 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలనేది. అది కూడా మా సెక్రటరీ గారు రజిత్ భార్గవ్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సెక్రటరీ గారికి త్వరలోనే 10 రోజుల్లో అది ఆమోదం పొందిన తర్వాత దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఓకే. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ యూనిట్ను ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు, పరిసర గ్రామ ప్రజల పోరాటానికి జనసేన అండగా నిలుస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ తెలియజేశారు. విశాఖ నగరం మాధవదార్లోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయానికి ప్రభావిత గ్రామాలకు చెందిన కొందరు శనివారం వచ్చారు. దివీస్ యూనిట్కు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో తాము ఆందోళన చెందుతున్నామని జనసేన నాయకులకు వివరించారు. దీనిపై స్పందించి శివశంకర్ కొత్తపాకలు తదితర గ్రామవాసులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో దివీస్ ఏర్పాటు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి హోదాలో అదే యూనిట్కు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దివీస్ ఏర్పాటైతే రోజు 55 లక్షల లీటర్ల కలుషిత నీరు సముద్రంలో కలుస్తుందని, మత్స్య సంపద నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివలన తీర ప్రాంత గ్రామాల్లో నివాసితుల జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉన్నందున తోడంగిలో యూనిట్ ఏర్పాటు చేయరాదన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు తమ డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్ళు చెబుతున్నటువంటి సంఘటనలు కానీ గతంలో జరిగిన పరిణామాలు కానీ వింటుంటే గొగ్గురుపాటు వచ్చింది. ఎందుకంటే అదే రోజు నిరాహార చేస్తూ ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది. ఆ ఇంటికి వెళ్ళి మేము ఆ ఇంటిని వారికి సానుభూతి తెలియజేయడం కూడా జరిగింది. ఇక్కడ సుఖశాంతులతో పచ్చని పొలాలతో బతుకుతున్నటువంటి ఈ తొండంగి మండలం 40 గ్రామాల వాసులకి కారు చీచి పెడుతుంది ఈ ప్రభుత్వం. దివీస్ ల్యాబ్స్ని పెట్టాలంటే ఫార్మా సిటీ అనేది ఫార్మా జోన్ కింద డిక్లేర్ చేశారు, అక్కడ పెట్టుకోవచ్చు. దీనివల్ల వాతావరణ కాలుష్యం, సముద్ర జలాలు నాశనం, మత్స్యకారుల జీవనోపాధి పూర్తిగా కోల్పోవడం, త్రాగునీటి గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూషన్ అవ్వడం, ఇది వాతావరణానికి సంబంధించినటువంటి సమస్యలు. ఇంకొక రెండవది ఏమిటి అని అంటే విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ మీదుగా ఐరన్ పైపుల లోడులో భారీగా తరలిస్తున్న అక్రమ రవాణా గంజాయి వాహన వాయువును పసిగట్టిన పోలీసులు. ఇందులో భాగంగా నిన్న అర్ధరాత్రి పెందుర్తి నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు టౌన్ సిఐ భాస్కర్ రావుకు స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎందుకు ప్రాంతంలో డంపింగ్ చేసి తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వాహనంలో గంజాయి తరలిస్తుండగా సుంకరమెట్ట జంక్షన్ వద్ద లారీని తనిఖీ చేయడంతో ఐరన్ పైపుల మధ్య ఉన్న గంజాయిని గుర్తించడం జరిగిందని, దీని విలువ 5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఆపై కోయంబత్తూరుకు చెందిన 2, అలాగే ఏజెన్సీ పెదబైలుకు చెందిన మరొకరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు 20,000 రూపాయల నగదు సీజ్ రిమాండ్కు తరలించేస్తున్నామని, అలాగే ఈ కేసుకు సంబంధించి మరో 2 నిందితులను త్వరలో పట్టుకుంటామని సిఐ భాస్కర్ రావు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ ధనుంజయరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఓకేనా. ఈరోజు ఉదయం అనకాపల్లి పట్టణంలో సుంకరమేట జంక్షన్ దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా సబ్బవరం రోడ్ నుండి అనకాపల్లి హైవే వైపు ఒక లారీ TN 36AU 4351 నెంబర్ గల లారీ ఐరన్ ఫ్రేమ్ల యొక్క లోడ్తో వెళ్తుంది. దానిలో చెక్ చేసి చూడగా గంజాయి, కాంట్రాబ్యాండ్ గంజాయి ఉండడం జరిగింది. ఈ యొక్క అక్రమంగా ఈ కాంట్రాబ్యాండ్ గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందండి. దీనిలో ఏంటంటే సుమారు 240 కిలోల వరకు గంజాయి ఉండడం జరిగింది. ఈ ఫ్రేమ్ల మధ్యలో వేసినమాట తీసుకెళ్తున్నాడు. ఇదేంటంటే దీనిలో ముదిరాజ్, మణిరాజ్ ఈయన కోయంబత్తూరు, అదేవిధంగా చల్లంగి రాజు ఇక్కడ పెదబైలు, అదేవిధంగా తండాపాని పళనివేలు ఈయన కూడా తమిళనాడు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో కాంట్రాబ్యాండ్ గంజా 240 కిలోలు సీజ్ చేయడం జరిగింది. సెల్ ఫోన్లో అదేవిధంగా క్యాష్ ఒక 20,000 రూపాయల వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం, వేచి ఉండండి. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా COVID-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇలా అరచేతిలో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. COVID-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. ఐక్యతతో కూడిన పోరాటాలతోనే కార్మికులకు విజయం వరిస్తుందని CPM నాయకులు జి సుబ్బారావు అన్నారు. చినగంట్యాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఆటోనగర్లోను VCS కంపెనీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో విజయం సాధించినట్టు పేర్కొన్నారు. కరోనాను బూచిగా చూపి కార్మికులను తొలగించాలన్న యాజమాన్య చర్యలను తిప్పికొట్టేలా CITU ఆధ్వర్యంలో కార్మికులంతా ఐక్యతతో తమ హక్కులు సాధించుకున్నారని, భవిష్యత్తులో కార్మికులకు ఏ కష్టం వచ్చినా వారికి CITU అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబు, రమణ, కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్ అర్ధ 10 గంటలకి శీలానగర్ వచ్చి కార్మికులు తీసుకుని వచ్చి అయ్యా మేము సమ్మె చేయకండి అని చెప్పి ఒప్పందానికి రావడం జరిగింది. ఇది కార్మికుల యొక్క శక్తి, వాళ్ళ యొక్క పవర్. ఏవైనా విశ్వసాయ కార్మికులు సాధించిన విజయానికి నేను ప్రత్యేకంగా జేజేలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో కార్మికులు ఖచ్చితంగా డిసిప్లిన్గా పనిచేస్తున్నారు. కోట్లాది రూపాయలు మీకు లాభాలు తెస్తున్నారు. ఈ కంపెనీ గ్లోబల్ కంపెనీ, ఆయన అక్కడ లండన్లో ఉండి ఆర్గనైజ్ చేస్తాడు. కానీ కార్మికులకు ఎందుకు ఇవ్వాలి హక్కులు అనేది తప్ప వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక కాదు. స్టీల్ ప్లాంట్కి ఈ మెల్టింగ్ జరిగేదానికి కావాల్సిన ఉత్పత్తులు వీళ్ళే, రిఫ్యాక్టరీస్ని తయారు చేసిన కూడా వీళ్ళే. మరి అట్లాంటి లాభాలతో కూడిన కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికుడికి కనీసం బెనిఫిట్ ఇవ్వకుండా ఉన్నదాన్ని తీసేయడం అనేది ఎంతవరకు కరెక్టు? దీని మీద మేము పోరాడాం, దాన్ని సాధించాం. ఏమైనా కార్మికులు చేయాలి. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా రిబ్బన్ కటింగ్ చేశారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆయన మాట్లాడుతూ
పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను ఉద్దేశించి ప్రజా ప్రయోజనాల కొరకు రాంపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఎక్స్ఎంపీటీసీ కేసుబోయిన త్రినాథ్ పార్టీ కార్యాలయానికి సహాయ సహకారాలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్, జయరాం, విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షుడు శరగడం చిన్నప్పలనాయుడు, కోడిగుడ్ల దేవి సాంబ, నక్కా కనకరాజు, గనిశెట్టి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాంపురం గ్రామంలో మరి మా సొంత గ్రామంలో మరి ఇంటి వద్దనే పార్టీ కార్యాలయం, క్యాంప్ కార్యాలయం అనేటువంటిది ఉండేది. అయితే దాన్ని తాత్కాలికంగా కొన్ని మరమ్మతులు చేస్తున్నందువల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఉండకూడదు, ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి తాత్కాలికంగా ఇక్కడ శ్రీరాంపురం జంక్షన్ వద్ద మన పెనుగాడి వేపకుంట రోడ్లో మరి నూతనంగా ఈ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో మరి ఎప్పుడు కూడా ముందున్నామని మేమైతే భావిస్తున్నాం. ఖచ్చితంగా ఎప్పటికీ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మొదటి నుంచి కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా అంటే ఇక మీద నేను మరొకసారి అందరికీ కూడా చెప్తున్నాను, ఇంటి వద్దన తాత్కాలికంగా మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ కార్యాలయాన్ని ప్రధానమైన కార్యాలయంగా భావించి పార్టీకి సంబంధించి అన్ని కార్యకలాపాలు, గ్రీవియన్సెస్ అన్నీ కూడా ఇక మీద ఇక్కడి నుంచే జరుగుతాయనేటువంటిది మరి తెలియజేసుకుంటూ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఉన్న వివిధ అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని సామాజికవేత్త మారిశెట్టి రాఘవయ్య పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన నెక్స్ట్ జెన్ సంస్థ ఆధ్వర్యంలో యువతకు అందుబాటులో ఉన్న వ్యాపార అవకాశాల గురించి పలు రంగాల నిపుణుల ద్వారా దిశానిర్దేశం చేసేందుకు సరిపల్లి భాష్యం స్కూల్ మైదానంలో బీచ్ కాన్ 2020 పేరిట శనివారం నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాజు రవితేజ్ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్నారు. ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ రఘురాం తమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న పలు పథకాలు, రాయితీల గురించి వివరిస్తూ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ కలీబు, ఎన్ఆర్డీసీ మాజీ చైర్మన్ హెచ్ పురుషోత్తం, ఆల్ట్రా డైమెన్షన్ ఎండి త్రినాథరావు, ఇన్స్పైర్ ఎడ్జ్ సిఓఓ నరేంద్ర, నేర్లా రాయల్ నిర్మాణ్ ప్రతినిధులు ఎం రాజు, వైఎం రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటున్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి నాలెడ్జ్ కానీ హెల్ప్ కానీ, అంటే క్రెడిట్, లోన్స్ అట్లాంటి హెల్ప్ ఎట్లా ఇవ్వాలి అని ఇది కాన్ఫరెన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ట్రైనింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఐ థింక్ నెక్స్ట్ దాంట్లో ట్రైనింగ్ చేస్తారు. 1000 people అని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. 1000 people. బిజినెస్ ఎలా చేయాలని కాకుండా స్టార్ట్ చేయడం ఎలా, బికాజ్ స్టార్ట్ చేసిన తర్వాత కోర్స్ రకరకాల అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా బిజినెస్లో. అది కాకుండా మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ స్టార్ట్ చేయడం. కోర్స్ ఇది ఒక కాన్ఫరెన్స్ మాత్రమే, ఒక చిన్న ఇది. దీని తర్వాత కోర్సెస్ చేద్దామేమో అని ఒక కైండ్ ఆఫ్ ప్లాన్ ఉంది, కానీ ఇంకా అది
నెక్స్ట్ మంత్స్లో క్వాలిఫికేషన్ అని ఏం లేదు. బిజినెస్ చేయాలంటే ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం అవసరం, చేయాలని తప్పన ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే కొన్ని చిన్న చిన్న ఏదో కండిషన్స్ ఉంటాయి కానీ ఎవరైనా చేయొచ్చు. మినిమం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత నుంచి ఎంత తక్కువ అమౌంట్ అవసరం బిజినెస్ చేయాలి, చిన్న చిన్న బిజినెస్ అంటే అది మనిషి పట్టు ఉంటుంది. కొందరు ఏమీ డబ్బులు లేకుండా కూడా చాలా పెద్ద బిజినెస్ చేయగలుగుతారు కొద్ది రోజుల తర్వాత. కొందరు ఎంత డబ్బు ఉన్నా కానీ చేయలేరు. సో డబ్బు ఎంత పెట్టాలి ఎంత పెట్టొద్దు అనేది ఆ ప్రత్యేక వ్యక్తి పైన ఉంటుంది. ఏం డబ్బులు లేకుండా కూడా స్టార్ట్ చేయొచ్చు, తపన ఉండాలంతే, మెయిన్ అది కదా. తక్కువ డబ్బుతోనే మైండ్ పెట్టి పెట్టి అది చేయడమే బెస్ట్. ఎందుకంటే మనం స్మాల్ స్కేల్ ఆలోచిస్తున్నాం కాబట్టి. తక్కువ డబ్బు ఎవరికైనా ముఖ్యమే, డబ్బు ఎవరికైనా కష్టమే. సో తక్కువ డబ్బుతో స్టార్ట్ చేయడం ఎలా అనేదే ముఖ్యం. ఎక్కువ డబ్బులు ఉంటే స్టార్ట్ చేయడం అదే పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. నమస్తే అండి, నా పేరు కుశల్. నేను నెక్జెన్ అనే కంపెనీలో టీమ్ మెంబర్గా ఉన్నాను. నెక్జెన్ అనేది ఒక యంగ్ స్టార్టప్ అండి. ఇది స్థాపించి ఒక 4 నెలలు అవుతుంది 2020లో. నెక్జెన్ వచ్చేసి సర్వీసెస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. మేము అందించే సర్వీసెస్ ఏంటంటే 1 మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, 2 కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్, అండ్ 3 ఒక యంగ్ పీపుల్కి ఎవరికైనా ఆంట్రప్రెన్యూర్ వాళ్ళని గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ అండ్ క్వాలిటీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒక ఆంట్రప్రెన్యూర్గా అయ్యే ఒక దిశగా మేము తీసుకెళ్తాం, గైడ్ చేస్తాం. అండ్ ఈ ఈవెంట్కి వస్తే బిజ్కాన్ అనేది మేము పెడుతున్న ఈవెంట్ అండి. అండ్ ఈ ఈవెంట్ ద్వారా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక బిజినెస్, ఒక వ్యాపారం, ఒక 0 ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేసి ఎన్నో వేల కోట్లు సంపాదించిన CEOs అండ్ CMDs మనకి తెలిసి ఉన్నారు. సో అలాగే మనం ఎందుకు అలా చేయలేం, అలా చేయడానికి మనం కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దాంతోపాటు రిసోర్సెస్ ఏంటి, అలాంటివన్నీ ఈ కాన్క్లేవ్ ద్వారా మేము జనాలకి చెప్పడం జరుగుతుందండి. సో ఇలాంటి ఒక వాల్యుబుల్ ఈవెంట్ వైజాగ్లో మొదటిసారిగా, అది కూడా పాండమిక్ తర్వాత జరగడం ఇది చాలా ముఖ్య అంశంగా మేము అనుకుంటున్నాం. అది ఎలా సంపాదిస్తున్నారు అంటే అండి, ఫస్ట్ మేము ఒక పర్సన్కి ఒక ఐడియా కానీ ఉంటే వాళ్ళు దాని మీద అనలైజ్ చేసుకుంటారు. ఆ ఐడియా ఎంత ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అని. వాళ్ళకి నిజంగానే ఆ ఐడియా మీద అంత నమ్మకం ఉండి ఇది నిజంగా నేను ఇది చేస్తే నా ఫ్యామిలీకి కానీ నా దేశానికి కానీ మంచి అవుతుందని వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళు డెఫినెట్గా ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తారు. ఆ ఇన్వెస్టర్స్ నుంచి కానీ లేదా బ్యాంకర్స్ నుంచి కానీ రావచ్చు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళ ఓన్ ఐడియాని డెవలప్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయికి వెళ్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మిగతా సపోర్ట్ ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా సంపాదించగలరు అని చెప్పే ఒక మెయిన్ ప్లాట్ఫామే ఈ బిజ్కాన్ 2020. అవునండి. అంటే అది ఉత్తిగానే అలా ఎవరైనా వచ్చి మాకు డబ్బులు సంపాదించాలి అంటే మేము ఎవరికి చెప్పలేము. ఎందుకంటే ఒక ఐడియా వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ పుట్టుకతో వచ్చిన వాళ్ళకి క్వాలిటీస్ కానీ లేదా వాళ్ళు పెరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక ఐడియా కానీ ఏదైనా అంశం ఉంటే ఆ ఒక్క అంశాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు, దాన్ని ఇంకా మరింతగా సపోర్ట్ అండ్ యాడెడ్ వాల్యూ ఇస్తే అది ఎలా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అని గైడ్ చేస్తూ వస్తామండి. అవునండి. అలాంటి మనుషులు వచ్చినా ఆడ మగ తేడా లేకుండా ఎవరికి అలాంటి ఒక విల్ పవర్ ఉంటే నేను నా లైఫ్లో నేను ఏదో చేయాలి, నా దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, నా దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి, లేదా నేను ఆలోచించిన విధానంలో ఏదైనా ఐడియాస్ నాకు ఏదైనా వస్తే నేను దాన్ని ఎలా డెవలప్ చేసుకోగలను, దాని ద్వారా నేను ఎలా బ్రతకగలను. సో ట్రైనింగ్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇస్తామండి. ఆ తర్వాత వాళ్ళకి రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక లెవెల్ వరకు మనం చెప్పగలం. ఆ తర్వాత ఇంకా మరింతగా నేర్చుకోవాలంటే వాళ్ళు మరింత ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. సో అందుకని వాళ్ళకి రిసోర్సెస్ చెప్తాం. అంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి అలాంటి సపోర్ట్ అండ్ హెల్ప్ ప్రాపర్గా దొరుకుతుందో వాళ్ళకి ఆ రూట్ మ్యాప్ చెప్తూ ఉంటామండి.
లేదండి. ట్రైనింగ్ ఇస్ వాళ్ళకి గైడెన్స్ అనేది మేము ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు సంపాదించి వాళ్ళు డెవలప్ అయితే అంతకుమించి హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. అండ్ వాళ్ళకి కూడా మేము సపోర్ట్ అనేది ఓన్లీ చెప్పేసి ఊరుకోవడం కాకుండా వాళ్ళ డెవలప్మెంట్లో వాళ్ళు ఎలా ఏ ఇయర్లో ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎంత డెవలప్మెంట్ అయింది, అనుకున్న దానికంటే ఎక్కువైందా తక్కువైందా లేకపోతే ఏంటి అలా అన్నీ తెలుసుకుంటూ వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఇంకా రిసోర్సెస్ చెప్పడం. సారీ అండి, సెంట్రల్ సపోర్ట్ కానీ స్టేట్ సపోర్ట్ కానీ ఉంటారా? మాకా అండి లేదండి, మా ఓన్గా మేము ఒక 3 ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ మాది. సో మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అనేది కార్పొరేట్ కంపెనీస్ అనేది చేస్తూ ఉంటాం. అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్కి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాం కదా, అది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనిషికి మనసులో నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, నేను వ్యాపారస్తుడిని అవ్వాలనే కోరిక కామన్. ఆ కోరిక లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళాం కదా. ఆ కోరిక అంటూ ఉన్నాక అతని ఇంట్రెస్ట్లు ఏంటి, అందుకని మనం ఒక అప్లికేషన్ ఇచ్చాం. అందులో అన్నీ వస్తాయండి. అందులో ప్రతి డీటెయిల్ మనం అడుగుతున్నాం. వారికి కాయిర్ ఇండస్ట్రీ పెట్టాలంది, లేకపోతే తేనెటీగల పరిశ్రమ పెట్టాలంది, ఈ ప్రాంతంలో అవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి మెన్షన్ చేస్తాం. ఇంకో ప్రాంతానికి వెళ్తే ఇంకొక ఏదో తోట వేయొచ్చు, ఇంకో రాయలసీమలో మన దానిమ్మకాయల తోటలు వేస్తే పెంచవచ్చు. అలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అవకాశం ఉంటుంది. మన ఏరియాలో కాయిర్ చేయొచ్చు, తేనెటీగల పెంపకం చేయొచ్చు. ఇలా సో వారి ఇంట్రెస్ట్ తెలుసుకుని ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ, దానికి గవర్నమెంట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి సబ్సిడీలు ఉన్నాయి, ఎక్కడ లోన్ వస్తుంది అనేది మనం ఈ ఎక్సర్సైజ్లో మనకు తెలుస్తుందండి. ఇప్పట్లో బీటెక్ చేసుకుని డిగ్రీలు చేసుకుని చాలా వరకు ఖాళీగా ఉన్నారు, డ్రగ్స్ బానిసవుతున్నారు, మద్యం కూడా బానిసవుతున్నారు. అలా వాళ్ళకైనా మీరు చూసినవి అదే దానికే కదండి. ఇప్పుడు యూత్ ఏమైంది, ఒక ఎనర్జీ ఉంటుంది వాళ్ళలో. ఒక వయసులో ఒక 20 ఏళ్ళ కుర్రోడికి ఎంత ఎనర్జీ ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది. ఏదో చేయాలని తప్పను, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి వాటికి బానిసలు అవుతున్నారు. సో ఇలాంటి వాటిలో వాళ్ళని ఆక్యుపై చేసామనుకోండి, ఒక వ్యాపారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి అతను ఆ పనిలో నిమగ్నం అయిన రోజున ఇలాంటి వాటికి వెళ్ళరు. సో మన ప్రయత్నమే అది. యూత్ని యూత్ వారికి ఫస్ట్ మీరు అన్నట్టు చెడు వైపు వెళ్ళకుండా 2 వారి జీవితంలో నిలబడాలి కదా. ఎక్కడ ఉద్యోగాల అవకాశాలు తక్కువ ఉన్నాయంటే ఎక్కడ నిలబడతాడు, ఇంకా ఏం చేస్తే నిలబడతాడు? సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి కదా. సొంతంగా ఏదో ఒకటి చేస్తేనే కదా ఉద్యోగం, లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలి, అంతేనా? ఇంకెలాగొస్తుంది డబ్బు? వేరే బిజినెస్ మీరు ట్రైనింగ్ అన్నీ ఇస్తామండి. ఇప్పుడు మన గవర్నమెంటే చేస్తుంది, మనం ఊరికే వాళ్ళకి ఫెసిలిటేట్. గవర్నమెంట్కి యువతకి మనం ఒక బ్రిడ్జ్ లాగా వ్యవహరించాలి. గవర్నమెంట్లో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంఎస్ఎంఈ నుంచి వచ్చిన డైరెక్టర్స్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూశారు కదా. అందులో ఎన్ని అవకాశాలను మనం అందిపుచ్చుకోగలుగుతున్నాం? దానికి రీజన్ ఏంటి? చాలా రీజన్స్ ఉండొచ్చు. నాలెడ్జ్ లేకపోవటం, అప్రోచ్ లేకపోవటం, వెళ్ళాలంటే కొంచెం బెరుకుంటాం, రకరకాల రీజన్స్ ఉంటాయి. అవన్నీ తొలగించి మనం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, మీరు సొసైటీలో ఇప్పుడు ఒక ఊరు ఉందండి, ఆ ఊరిలో మీరు 10 మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ చేయగలిగితే ఆ 10 మందిని చూసి 100 మంది ప్రభావితం అవుతారు. సో బిగినింగే కష్టం. ఇప్పుడు ఊళ్ళో ఉంది, నేను ఒక 4 కూర్చున్నాం, ఏమి పని లేదు, సిగరెట్లు తాగాం, బీడీలు తాగాం, టీ తాగాం అని ఉంటుంది. అందులో 2 మనుషులు వెళ్ళి ఏదో వ్యాపారం చేసి సంవత్సరంలో 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,000 సంపాదించారనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం అనేది మన ప్రధాన ఉద్దేశం. యువతలో మనం డబ్బులు సంపాదించాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సంఘంలో మనం బాధ్యతగా ఉండాలి, సంఘంలో మనం ఒక పార్ట్ అనే ఒక బాధ్యతను క్రియేట్ చేయటం. మీ కుటుంబానికి ఫస్ట్ మీ కుటుంబానికి మీరు ఉపయోగపడాలి, తర్వాత సంఘానికి ఉపయోగపడాలి అనే ఒక అవేర్నెస్ తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. ఆ ప్రధాన ముందుగా డబ్బు ఉండాలి. ఏ మనిషికైనా కడుపు నిండితేనే కదా వేరేది ఏదైనా చేయగలుగుతాడు. కడుపు నిండాలంటే డబ్బు కావాలంటే ఏదైనా వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి. ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వ్యాపారం వైపు మళ్ళించాలి. వ్యాపారానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయి, మన గవర్నమెంట్లో ఏమిస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, ముందు వాటిని చూసి వాటిలో లేని ఇంకేమన్నా ఉన్నాయంటే మనం ఎక్స్ప్లోర్ చేసి, ఇదొక నిరంతర ప్రక్రియ. దాంట్లో అందరం భాగస్వాములు అవ్వాలండి. ఇప్పుడు నేను ఒక్కనే చేసేది కాదు, ఇప్పుడు నెక్స్ట్ జెన్ చేసేది కాదు, లేదా రాయల్ నిర్మాణం కాదు, లేదా బిజ్కాన్ కాదు, ఇది ఒక్కళ్ళు చేస్తే అయ్యే పని కాదు. ఇది మొత్తం అందరూ తలవ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇది 100% సక్సెస్ అయ్యేది. కాబట్టి అందరూ నిజాయితీగా ఆలోచించాలి. ఏంటి అవసరం ఇవాళ దేశానికి? 80 కోట్ల మంది యువత ఉన్నారు, ఏంటి అవసరం? వాళ్ళందరినీ ఏదో పని కల్పించాలి కదా. పని కల్పించకపోతే మీరేమన్నారు ఇందాక, యువత డ్రగ్స్కి బానిస అవుతున్నారు, యువత దీనికి బానిస అవుతున్నారు అని చెప్పారు కదా. దానికి ఇదేగా సొల్యూషన్, ఇంకేమన్నా ఉందా? ఇదే సొల్యూషన్. ఇది ఎన్నో రోజులుగా మేము మదన పడతా ఉన్నాం. ఇవాళకి ఒక ఫస్ట్ నాంది పలికం. ఇట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద ఫ్యూచర్. చాలా మంది టాలెంట్లు ఉన్నారు, అంటే డిగ్రీ బీటెక్ ఎంతోమంది చేసుకున్న
ఈ ఉద్యోగం చేయాలన్నా ఎక్కడ కొంతమంది లంచం అడుగుతున్నారు, కొంతమంది ఇది అడుగుతున్నారు. అలా మీరు వాళ్ళకి సూచనలు ఇస్తారు? అదే సార్, ఇప్పుడు మీరు నేను ఒక్కడే ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, అవతల అతను డిమాండ్ ఎక్కువ. మేము నలుగురు ఒక సంఘటితమైన నలుగురు వెళ్ళాము. ఇప్పుడు ఇది ఒక వ్యవస్థగా ఈ వ్యవస్థ నుంచి ఒక ఎంఎస్ఎంఈకి అక్కడికి వెళ్ళారంటే లంచం అడుగుతారా? అడగలేరు కదా. సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. వీళ్ళకి చేయాలి, మనం చేయకపోతే మనకి ఇబ్బంది వస్తుందని అవతల వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. లంచం అడిగే ఎవరైనా లంచం అడిగితే మనకు తెలియదు లంచం అడుగుతున్నారో లేదని మనకు తెలియదు సభ, కానీ అడిగే మనిషి కూడా జంకాల. ఇది వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు, నలుగురు వచ్చి మనల్ని అవకాశాలు అడుగుతున్నారు, గవర్నమెంట్లో ఉన్న అవకాశాలు మనం చెప్పాలి అనే బాధ్యత కూడా వాళ్ళలో పెరిగే అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది ఈ ప్రయత్నం వల్ల. ఒక మీటింగ్ పెట్టి మనం చేసి ఇది నలుగురికి తెలుసు కదా మీ ద్వారా, ఇదేదో అవేర్నెస్ ప్రోగ్రామ్, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంఎస్ఎంఈ ఇద్దరు ఆఫీసర్లు వచ్చారు కదా ఇక్కడికి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్లో చెప్తారు కదా, చెప్పినప్పుడు అందరూ అలర్ట్ అవుతారు. ప్రజలకు మనం ఏదో చేయాలి, ఇది ఒక మన బాధ్యత, ఇది మన పని అని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఫీల్ అయినప్పుడు ఇది అన్ని పక్కల నుంచి రావాలండి. నేను అన్నట్టు మైండ్లో అతనికి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే ఆలోచన ఉండాలా, డిపార్ట్మెంట్ దాన్ని కోఆపరేట్ చేయాలా, మధ్యలో మనలాంటి వాళ్ళందరూ ఒక బ్రిడ్జ్గా వాళ్ళిద్దరికి ఇది అలైన్ చేయగలిగితే రిజల్ట్ వస్తుంది. ఇది ఒక్కరోజు గబుకుని ఏ వ్యాపారం ఒక్క రోజులో రాదు కదండి. ఇట్ టేక్స్ టైం, కొంత టైం పడుతుంది. దాన్ని రూపాయి లేకుండా, చదువు లేకుండా పార్టిసిపేషన్ చేస్తారు. ఎవరైనా తీసుకుంటామండి. ఇప్పుడు ఇక్కడ కాయిర్ ఉంది, కాయిర్కి ఏం పెద్ద చదువు అక్కర్లేదు, మినిమం నాలెడ్జ్తో మనకి దొరికేది కదా ఇక్కడ. మనం ఈ విశాఖపట్నం నుంచి మీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కొబ్బరి తోటలే కదా, ఎంత పీచు వేస్ట్ పోద్ది అనుకుంటున్నారు, కుళ్ళిపోతూ ఉంటుంది అక్కడ పడి. దాన్ని మనం బోల్డ్ మంది ఏం చేస్తున్నారంటే దాన్ని బండిల్స్లో చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. దాన్ని ఇక్కడే కన్వర్ట్ చేస్తే వాల్యుయేషన్ వస్తుంది కదా. చిన్న ఇండస్ట్రీలు అవన్నీ 5 లక్షలు 10 లక్షలకు పెట్టగల ఇండస్ట్రీలు. అలాగే తేనెటీగలకి దానికి అసలు ఇన్వెస్ట్మెంటే అక్కర్లా, బోల్డ్ తేనె మనం పండించవచ్చు. తేనె బయట నుంచి ఏమంటారు, ఈ డూప్లికేట్ తేనె బోల్డ్ ఇంపోర్ట్ అవుతుంది చైనా నుంచి గట్రా. సో అవన్నీ తగ్గుతాయి కదా మన దగ్గర ప్రొడక్షన్ పెరిగినప్పుడు. సో ఇలా మన చుట్టూ బోల్డ్ అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు ఏదో పాడి పరిశ్రమ ఉంది, 4 గేదెలను పెట్టుకుంటే బ్రహ్మాండమైన ఒక చిన్న చిల్లింగ్ సెంటర్ పెట్టుకుంటే 10 మంది దగ్గర పాలు తీసుకుని ఒక డైరీకి సప్లై చేయొచ్చు. మనం చుట్టూ ఎతికితే మన చుట్టూనే బోల్డ్ అవకాశాలు ఉంటాయి. ఏ ఊర్లో అయినా, చిన్న గ్రామంలో కూడా మీకు వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు బోల్డ్ ఉన్నాయి. కాకపోతే మనం ఎక్స్ప్లోర్ చేయాలి, తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి. అది మన ప్రధాన కర్తవ్యం. ఈ సొసైటీ బాగుండాలి, నలుగురు దేశం, తద్వారా సొసైటీ బాగుంటేనే కదా దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది. ఇదొక చిరు ప్రయత్నం మొదలుపెట్టామండి. దీనికి మీ అందరూ సహకరించండి. ఇది ముందుకెళ్తుంది, ఇది ఆగేది కాదు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అంబలం పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కార్తీక మాసంలో నిత్యం మాలధారణ ధరించే అయ్యప్ప స్వామి భక్తులు 50 మంది అంబలం పూజలో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. దీనిలో భాగంగా కరోనా తీవ్రత తొలగిపోవాలని ఆ యొక్క దైవ కార్యక్రమాన్ని గురుస్వామి వెంకటేష్ ఆధ్వర్యంలో చేస్తున్నామన్నారు. అలాగే స్వామివారికి అలంకరించి పంచామృతాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి చెలపాక అప్పారావు, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, కడిమి శ్రీనివాస్, అప్పలకొండ, అప్పలరాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళదాయకనే వీరాది వీరనే ఓంకారప్పలే భూతగణాధిపతి శక్తి రూపనే శాంతమూర్తియే. సుజాతనగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అంబలం పూజకి మేము ఊహించిన దానికంటే భక్తులు కానీ భవానులు కానీ రావటం చాలా విశేషంగా ఉంది. పర్టికులర్గా మాకు ఈరోజు ఈ పూజా కార్యక్రమం నిర్వహించమని నేను వెంకటాచల స్వామి వెంటనే వెంకటేశ్వర గారు మాకు తప్పకుండా రండి, నేను కంపల్సరీ వస్తాను. ఉదయం కార్యక్రమం, కలశాల కార్యక్రమానికి, ఈ కార్యక్రమానికి 2 కార్యక్రమాలు కూడా ఆ స్వామి ఆధ్వర్యంలో జరిగినాయి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయడానికి విశేషం కూడా ఈ కరోనా మహమ్మారి తొందరగా మనం వదిలి పారిపోవాలని జనాలు, ప్రజలు, భక్తులు అందరూ కూడా స్వేచ్ఛవాయువులు పీల్చుకొని ఈ యొక్క దైవ కార్యక్రమాలు కావచ్చు, మన పర్సనల్ జీవితంలో కూడా ఉండాలని సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఎన్నో ఆటంకాలు ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఆ స్వామి సేవలో అందరూ కూడా పాల్గొంచుకున్నందుకు ధన్యవాదాలు. జీవీఎంసీ స్థానిక 90వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ ఆధ్వర్యంలో వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తన సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో
చలికాలంలో తమ వార్డు పరిధిలో ఉన్న వృద్ధులకు దుప్పట్లు పంచిపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో 90వ వార్డు టీడీపీ అధ్యక్షుడు యలమంచిలి ప్రసాద్, నరవా పైడ్రాజు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మీ బొమ్మిడి రామనాథ్ 90 వార్డు నుంచి మాట్లాడుతున్నాను. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారు లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి వార్డు నందు సుమారు 6,700 కుటుంబాలకి నిత్యావసర సరుకులు కానీ, కాయగూరలు కానీ, అదేవిధంగా గుడ్లు, పాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి మా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఈరోజు ఈ తుఫాను ప్రభావం వల్ల, అదేవిధంగా డిసెంబర్ నెల కావడంతో చలి తీవ్రతంగా ఉండడం వల్ల లక్ష్మీనగర్ బ్లాక్లో ఉన్న వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. నా వెన్నంటే ఉండి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్న మా కార్యకర్తలకు, మా పార్టీ నాయకులకు, అదేవిధంగా మా అభిమానులకు కూడా ఈ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన యలమంచిలి ప్రసాద్ కూడా ఈ కార్యక్రమం పాలు పంచుకోవడం శుభదాయకం. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో, ఈ మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం శుభదాయకం. అదేవిధంగా మా సర్వీసు కొనసాగిస్తామని తెలియజేయడం సంతోషిస్తూ, మరి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు పాటించి భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పి, మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా 510 మంది పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,75,025కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని 665 మంది డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 8,62,895 మంది డిశ్చార్జ్ అయ్యారు. గతంలో 24 గంటల్లో కరోనా బారిన పడి గుంటూరు, వైఎస్ఆర్, కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మృతి చెందగా ఇప్పటి వరకు ఏపీలో 7,052 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,07,67,117 పరీక్షలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముందుగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT CET ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. నగరవాసుల కొంగు బంగారం కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 15న ప్రారంభమై జనవరి 13న ముగుస్తాయని ఆలయ ఈవో SJ మాధవి వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన ప్రసాద్ పథకం పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా 510 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.